ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. శాసనసభతో పాటు లోక్సభకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలైన నాటి నుండి ప్రచారాన్ని కోరెత్తించిన నేతల నోళ్లకు తాళం పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రచార పర్వం సాగింది. పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు ఈసారి శృతి మించాయి. అధికార ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల చదరంగం రక్తి కట్టింది. ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు వరాల చల్లులు కురిపించాయి. తొలి దశలోనే ఎన్నికలు రావడంతో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి పార్టీలు శ్రమించాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అనంతరం ప్రచారానికి 12 రోజులే మిగలడంతో పలువురు అభ్యర్థులు సుడిగాలి ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని పార్టీలు సభలు, సమావేశాలు, రోడ్ షోలపై దృష్టి పెట్టాయి. మార్చి 18న నోటిఫికేషన్ వెలువడిన తరువాత ప్రచారానికి కేవలం 21 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. మార్చి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగినందున చాలా చోట్ల అప్పటి వరకు ప్రచారమే మొదలు కాలేదు. సమయం తక్కువ ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. జగన్ మధ్యలో కాస్త విరామం తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా రోజుకు 4-5 చోట్ల ప్రచారం చేశారు. 16 రోజుల పాటు మండు టెండల్లో ప్రచారం చేశారు ఆయా పార్టీల అగ్రనేతలు. హోరాహోరీగా సాగిన ప్రచారంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళితే ప్రయత్నం చేశాయి. ఒక సిపిఐ, సిపిఎం, జనసేన కూటమి మినహా ఇతర పార్టీలు ప్రజలని రోజు కూలీలుగా మార్చేశాయి. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవేగౌడ ఇలా జాతీయ నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ప్రచార బాధ్యతలను చేపట్టారు. అయితే జనసేన, బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ తరఫున మాయావతి 3 జిల్లాలలో ప్రచారం నిర్వహించారు. ఇదే అంశాన్ని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, నేటితో ఎన్నికల ప్రచారం ముగియడం జరిగింది. సో ఏంటి ఓవరాల్ గా డీటెయిల్స్ దీనిపై? చెప్పాలి, 21 రోజుల ప్రచారానికి కొద్దిసేపటి క్రితమే స్థిరపడింది. ఈ 21 రోజులు కూడా ఆయా పార్టీల నేతలు మాటల యుద్ధం కొనసాగింది. పరస్పరం దూషించుకున్నారు. అలానే తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఎవరికి వారికి నచ్చిన హామీ ఇస్తూ ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితిని నెలకొల్పారనే చెప్పాలి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం 100కి 100% నెరవేర్చే హామీలనే ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవైతే బహిరంగ సభలు ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు ఖాళీగానే ఉంటారు రాజకీయ నాయకులంతా కూడా. ఎల్లుండి అంటే 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత మే 23వ తారీఖున ఫలితాలు వెలువడతాయి. ఇంకా ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి చోట కూడా పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించబోతున్నారు. ఇంకా ఈ 21 రోజుల వ్యవధిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంత ప్రచారం చేయాలో అంత ప్రచారం చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం 16 రోజులు మాత్రమే ప్రచారాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసారి అధికార పార్టీ టీడీపీ ఏదైతే ఉందో శ్రీకాకుళం పర్యటనకు పవన్ 3 రోజుల క్రితమే అప్లై చేసుకున్నప్పటికీ కూడా కావాలనే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, చంద్రబాబు వస్తున్నాడు అన్నట్టుగా. ఆ రకంగా జనసేన పార్టీ పైన పగ తీర్చుకునే ప్రయత్నం కూడా అధికార టీడీపీ పార్టీ చేసింది. ఏ రకంగా చూసినా కూడా ఈ ప్రచారంలో మాత్రం పవన్ కళ్యాణ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎల్లుండి ఎలక్షన్స్ జరగనున్నాయి. మే 23న ఫలితాలు వస్తాయి. అలాగే నేతాజీ చూసుకుంటే ఎన్నికలకు ఏర్పాట్లు ఏ విధంగా చేసినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేస్తూనే ఉంది. ఎక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ ఇన్ని పోలింగ్ స్టేషన్స్, అలానే ఈవీఎంలు, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదికను పంపించారు. ఆ నివేదిక ఆధారంగా మొత్తం ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, సున్నిత ప్రాంతాలు ఎన్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అక్కడికి ఈ వీవీప్యాట్లు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, అలానే కేంద్ర బలగాలను రంగంలోకి దించే అవకాశం అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 11న 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11న జరిగే పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రచారం ముగిశాక పోలింగ్కి 36 గంటల సమయం ఉంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రలోభాలకు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పటికే మనం రాష్ట్రంలో 110 కోట్ల దాకా పట్టుకున్నాం. ఈ ప్రలోభాలను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? ఇప్పటివరకు మేము ఎక్సైజ్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ బాగానే చర్యలు తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అందరూ కలిసి టీమ్స్ ఏర్పడి సుమారుగా 110 crore క్యాష్, 23 crores వర్త్ లిక్కరు ఇదంతా సీజ్ చేయడం జరిగింది. 6 o'clock తర్వాత ఈ ప్రచారం అంతా ముగిస్తూ ఉంది. మరి దాని తర్వాత మరి ఏ రకంగా ప్రచారం చేయడానికి లేదు. నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ని కోరుతున్నాను, మీరు సహాయ సహకారం అందించండి. మీకు రూల్స్ బాగా తెలుసు కాబట్టి మీరు పాటించండి. మరి నెక్స్ట్ 2 daysలో, ఎందుకంటే 11th నాడు పోలింగ్, దానికంటే ముందు మాకు ఐడియా ఉంది కొంతమంది డెఫినెట్గా ఈ క్యాష్ కానీ లిక్కర్ కానీ ఇతర ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ముమ్మరం చేస్తారు. సో మేము కూడా మా తరఫు నుంచి టీమ్స్ అన్నిటికీ చాలా అలర్ట్ చేసి ఉంచుకున్నాం. మాకు మొబైల్ టీమ్స్ ఉన్నాయి, స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా మా అబ్జర్వర్స్ ఉన్నారు, మా ఇతర సూపర్వైజరీ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫీల్డ్లో ఉండి ఈ కొద్దిగా మనం అలర్ట్గా ఉండి డెఫినెట్గా మేము ఆపడానికి పూర్తి ఎఫర్ట్ పెడతాం. అంటే పోలింగ్ సమయంని పెంచారు. ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ పెంపు కోసం ఈ తర్వాత గంట పాటు పెంచుతున్నారు. ఎందుకు ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది సార్? ఇప్పుడు గంట పాటు కాదు. ఇప్పుడు ఏముందంటే ఒకసారి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా సఫిషియంట్ టైం ఇవ్వాలి. సో గతంలో కూడా 6 గంటల నుంచి పొద్దున సాయంత్రం 6 గంటల వరకే ఉండేది. అంటే 7 గంటల నుంచి 6 గంటల వరకు 11 గంటలు. ఈసారి కూడా అలాగే పెట్టాము. ఓన్లీ థింగ్ ఈజ్ మేము ఈ గుంటూరులో కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్, 2 కాన్స్టిట్యుయెన్సీస్ అప్పుడు నక్సల్ అఫెక్టెడ్ ఉన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో అక్కడ 5 గంటలకి 6 గంటలకి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ 5 గంటలు తీసేసి మేము 6 గంటలు అన్నిటికీ 6 గంటలు చేసేసాము. సో ఆ విధంగా బట్ స్టిల్ ఇప్పుడు కూడా విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి నక్సల్ ఏరియాలో ఓన్లీ 4 o'clock వరకు ఉంది పోలింగ్. కొన్ని చోట్ల 2 కాన్స్టిట్యుయెన్సీస్లో 4 కాన్స్టిట్యుయెన్సీస్లో 5 గంటల వరకు కూడా ఉంది. బట్ మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 6 గంటలకు పోలింగ్ ఉంది. గతంలో కూడా అలాగే ఉండేది. యాక్చువల్లీ సైమల్టేనియస్ పోల్లో ఎప్పుడైనా ఎక్కువ టైం కొద్దిగా కావాలి. ఎందుకంటే ఒక ఓటర్ వెళ్ళిన తర్వాత 2 మెషిన్స్ వాళ్ళు వెళ్తారు ఈవీఎంస్ దగ్గర, 2 ఓట్స్ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం కావాలి.
పోలింగ్ రోజు చూస్తే ఈవీఎంలు మామూలుగా మొరాయిస్తుంటాయి. అలాగే ఈ తడవ మొదటిసారిగా వీవీప్యాట్లను కూడా వినియోగిస్తున్నాం. ఇవి ఇబ్బంది ఎదురైతే ఎటువంటి సాంకేతికంగా వాటిని రీప్లేస్ చేసేదానికి చర్యలు తీసుకున్నారు? మాకు 20% ప్రస్తుతం రిజర్వ్గా ఉంది. ఆ రిజర్వ్ ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. అదేవిధంగా రిజర్వ్ మెషిన్స్ మేము మా సెక్టర్ మజిస్ట్రేట్స్కి కూడా ఇస్తాం. మా టెక్నికల్ బెల్ ఇంజనీర్స్ కూడా కాన్స్టిట్యున్సీలో కనీసం 3 ఉంటారు. సో రేపు 11th నాడు పొద్దున 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రిపరేషన్స్, మాక్ పోలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. మరి మాక్ పోల్ చేయడంలోనే తెలిసిపోతుంది మషిన్ కరెక్ట్గా పని చేస్తుందా చేయడం లేదా. ఎందుకంటే 7 గంటల ముందే మాకు తెలిసిపోతే అది ఏమైనా దాంట్లో ఫాల్ట్ ఉంటే ఒకవేళ కరెక్షన్ వీలుంటే చేస్తారు, లేకపోతే అది రీప్లేస్ చేసుకుంటారు. సో మేము అంటే టెక్నికల్ పరంగా మేము మా ఇంజనీర్స్ ఉన్నారు, మా ఎంప్లాయీస్కి కూడా పిఓజేపీకి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాం. బట్ మాకు రిప్లేస్మెంట్ కొరకు కూడా 20% రిజర్వ్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే వీవీప్యాట్ అంటే 11న జరిగే పోలింగ్కి సంబంధించి మనం కోరినన్ని కేంద్ర బలగాలు రాష్ట్రానికి రాలేకపోతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? మేము కోరిన ఫోర్సెస్ మాకు రాలేదు, నిజమే. సుమారుగా 100 కంపెనీస్ తక్కువ వచ్చాయి. మరి ఒక సొల్యూషన్గా మేము ఏం భావించామంటే మేము ఆప్షన్స్ చూసుకుంటాం. సో ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు నుంచి మేము హోమ్ గార్డ్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ ప్లస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అంటే 100% కాకుండా బట్ డెఫినెట్లీ 50-60% మేము ఈ గ్యాప్ ఫిలప్ చేయగలుగుతున్నాం. ఎన్నికల్లో ముఖ్యంగా అర్బన్ ఓటింగ్ పెంపుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అర్బన్ ఓటింగ్తో పాటు మేము ఈ డిసేబుల్డ్ పర్సన్స్ ఓటింగ్ కూడా మరి పెంచుకోవడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఈసీఐ గైడ్లైన్స్ మాకు చాలా క్లియర్గా ఉన్నాయి. ఏమిటంటే ప్రతి డిసేబుల్డ్ పర్సన్కి మనం ఫెసిలిటేషన్ చేయాలి. మాకు రాష్ట్రంలో 5,22,000 మంది ఈ డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ కొరకు మేము ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ర్యాంప్స్ కానీ, వీల్ చైర్స్ కానీ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మేము షామియానాలు, చైర్లు, డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేసాం. జనరల్ ఓటర్స్ గురించి కూడా మేము ఒక కొత్త యాప్ తీసుకొని వచ్చాము, మై ఓట్ క్యూ అనే. మై ఓట్ క్యూ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో పోలింగ్ బూత్ నంబరు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ నంబర్ అంతా ఫీడ్ చేసిన తర్వాత ఆ పోలింగ్ బూత్లో ఆ టైంకి ఎంతమంది క్యూలో ఉన్నారో తెలిసిపోతుంది. కాబట్టి అది తెలుసుకొని ఒక ఓటరు వాళ్ళు ఏ టైంకి వెళ్ళి ఓటు వేస్తే తక్కువ మరి టైంలో చేసుకోవచ్చు, అది వాళ్ళు కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. సో నేను అనుకుంటున్నాను ఇవన్నీ చర్యల వలన డెఫినెట్గా ఒక ఓటర్స్కి ఒక మంచి ఫెసిలిటేషన్ దొరుకుతుంది అండ్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వచ్చి వాళ్ళు ఓట్స్ వేసుకుంటారు. అంటే ఓటర్లకి ఫైనల్గా మీరు ఎటువంటి పిలుపు ఇవ్వబోతున్నారు? అంటే 5 ఏళ్లకు ఒక్కసారి వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం పైన మీరు ఎటువంటి అపీల్ చేస్తారు? ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ కోరుతున్నాను, మీరు మాకు ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడంలో పూర్తి సహాయ సహకారం అందించండి. రెండోది ఓటర్స్కి నా కోరిక ఏముందంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక ఛాన్సు వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు పోలింగ్ బూత్కి వెళ్ళి మీ రైట్ టు ఓట్ ఎక్సర్సైజ్ చేయాలి, మీ నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు వేసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఓటు కొరకు ముందుకు రావాలి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశాం. దీనికి రాజకీయ పార్టీలతో సహకరించాలనేసి ద్వివేది గారు కోరుతున్నారు. మరోవైపు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో వారు కూడా భాగస్వామ్యులు కావాలనేసి ఆయన అపీల్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో మునిరాజు, 99 టీవీ, అమరావతి.